శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 14వ తేదీ బుధవారం తిథి నాడు మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? మీకు ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి, మీ గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీరు చాలా వరకు కూడా ఫ్రీ టైం అనేది పొందుకోబోతున్నారు. ఈ యొక్క అనుభూతి మీరు చాలా వరకు కూడా చాలా రోజుల తర్వాత పని ఒత్తిడి తగ్గించుకుని ఈ రోజున ఇంత ఖాళీగా సమయాన్ని విశ్రాంతి పరంగా తీసుకోబోతున్నారు. అలాగే ఈ రాశిలో ఉన్న వారికి వివాహం అయిన వారు మీ యొక్క అత్త మామల నుంచి ఈ రోజున ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. మీరంటే ఇష్టము, శ్రద్ధ ఉన్న వారి పట్ల ఈ రోజున సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ ప్రేమను మీ నుండి ఎవరూ కూడా వేరు చేయలేరు. అలాగే మీకు మీ తల్లిదండ్రులను మీ యొక్క ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడంలో ఈ రోజున కాస్త సమస్యలు తలెత్తవచ్చును. మీ యొక్క ఆలోచనలు తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చును. కానీ మీరు ప్రశాంతంగా కోపాన్ని తగ్గించుకుని, ఆవేశాన్ని తగ్గించుకుని వారికి అర్థమయ్యేలాగా చెబితే గనక ఖచ్చితంగా మీకోసం ఒప్పుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు సంపూర్ణంగా ఈ రోజున ఉంటుంది. ఈ రోజు మీకు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో చాలా వరకు ఈ రోజున నాణ్యమైన మంచి సమయాన్ని గడపబోతున్నారు. అలాగే చాలా కాలంగా మీరు చాలా వరకు కూడా పాప ఫలితాలు పొందుకుంటూ ఉండవచ్చును. అన్నింటా శాపగ్రస్తంగా ఉన్నటువంటి మీ జీవితం ఈ రోజు నుండి మారుతుంది. మీరు ఎంతో ఆనందకరంగా మీ జీవితాన్ని ఇక నుంచి గడపబోతున్నారు. భగవంతుని అనుగ్రహం మీకు కలుగుతుంది. దైవ బలంతో ప్రతి ఒక్క పనిని కూడా మనస్ఫూర్తిగా ఎంతో శ్రద్ధ పెట్టి చేయబోతున్నారు. ఇప్పటి వరకు కూడాను శ్రద్ధ పెట్టకే చాలా పనులు కూడాను మీకు అవ్వకుండా మొండిగా మిగిలిపోయాయి. ఆ యొక్క మొండి పనులు మొత్తం కూడాను ఆ యొక్క పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరమనే విషయం ఈ రోజున కనుగొంటారు. ఈ రోజున చాలా వరకు కూడాను మీకు కలిసి వస్తుంది. కావున నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని పక్కన పెట్టేయండి. జీవితం గురించి ఆలోచించండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయాన్ని సాధించుకునేందుకు ఈ రోజున మీరు చేయవలసినటువంటి ఒక చిన్న పని ఉందండి. గోమాతకు మీరు మీ యొక్క స్వహస్తాలతో వండినటువంటి ఆహార పదార్థాలు లేదా తోటకూర, బెల్లం కలగలిపి గోమాతకు మీరు నైవేద్యంగా పెట్టండి. ఇలా గోమాతకు ఈ ఆహారం పెట్టడం రీత్యా మీకు రాబోతున్న సమస్యల నుంచి బయటపడతారో అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.